హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అనుకోని ప్రేమ కథకు స్వాగతం. ఇప్పటి వరకు రాహుల్ మరియు వసువుల యొక్క సంగీత వేడుకలో ఆదిత్య, ఛాయ, అదేవిధంగా చిట్టి, అప్పారావులు చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి ఎంజాయ్ చేశారు కదండి. మరి ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అనుకోని ప్రేమ పార్ట్ 78. సంగీత వేడుకల సందడి ముగిసిన మరుసటి రోజు ఉదయం ఆదిత్య ఇల్లు ఒక దేవాలయాన్ని తలపిస్తుంది. ముత్యాల పూలమాలలు, రంగురంగుల వస్త్రాలతో అలంకరించిన పెళ్లి పందిరి, వేద మంత్రాలతో పరిసరాలను పవిత్రం చేస్తున్న పురోహితులు, పెళ్లికి వచ్చిన బంధువుల కోలాహలం అంతా ఒక పండగ వాతావరణంగా ఉంటుంది. రాహుల్ తెల్లటి పట్టు పంచి, పట్టు చొక్కా, మెడలో పూలమాలలతో చూడముచ్చటగా పెళ్లిపీటలపై కూర్చుని ఉంటాడు. అతని ముఖంలో నిర్మలమైన ఆనందం, కొత్త జీవితం పట్ల ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తాయి. అప్పారావు తనదైన స్టైల్లో శుభ్రమైన పంచెకట్టులో వంట పనుల్లో పర్యవేక్షిస్తూ అప్పుడప్పుడు రాహుల్ వైపు చూసి నవ్వుతుంటాడు. ఇంతలో సుందరమ్మగారు నవ్వుతూ వచ్చి రాహుల్ ప్రక్కన కూర్చుంటారు. ఆమె రాహుల్ నుదుటిపై ప్రేమగా రాస్తూ, బాబు రాహుల్, నీ జీవితం సంతోషంగా ఉండాలి నాన్న. నువ్వు, వసు ఎప్పటికీ ఇలానే నవ్వుతూ ఉండాలి అంటుంది. రాహుల్ నవ్వుతూ సుందరమ్మగారి చేయి పట్టుకుని, అమ్మమ్మగారు, మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు, వసు కూడా చాలా హ్యాపీగా ఉంది అంటాడు. వసు కూడా మండపంలోకి అడుగు పెడుతుంది. పచ్చని పట్టుచీర, నిండు నగలు, సిగ్గుతో తల దించుకుని చేతులకు పెట్టుకుని ఉన్న మెహందీ అంతా ఒక దేవకన్యను తలపిస్తుంది. వసు ప్రక్కనే ఉన్న ఛాయ వసు చీరను సరిచేస్తూ ఆమెను పీటల వైపు నడిపిస్తుంది. ఛాయ కూడా చాలా అందమైన పట్టు చీరలో ఎంతో హుందాగా కొందనపు బొమ్మలా ఉంటుంది. ఆమె ముఖంలో ఆనందం, వసు పట్ల ఆప్యాయత కనిపిస్తాయి. వసు ఎంత అందంగా ఉందో, తన కల నిజమవుతుంది. తను చాలా అదృష్టవంతురాలు. రాహుల్ కూడా చాలా మంచివాడు. వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఇలానే హ్యాపీగా ఉండాలి. ఈ పెళ్లితో ఈ నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు అని తన మనసులో అనుకుంటుంది. ఛాయ వసు రాహుల్ ప్రక్కనే పీటలపై కూర్చుంటుంది. వారిద్దరినీ చూస్తుంటే మురిసిపోని వారంటూ ఎవరూ లేరక్కడ. సుందరమ్మగారు, మిగతా కుటుంబ సభ్యులు ఆనంద బాష్పాలతో వారిని ఆశీర్వదిస్తారు. ఇక ఆదిత్య విషయానికి వస్తే, ఆదిత్య ఒక ఖరీదైన పట్టు షేర్వానీలో మండపంలో ఒక మూలన నిలబడి ఉంటాడు. అతని ముఖం ఎప్పటిలాగే గంభీరంగా ఉంటుంది. కానీ అతని కళ్ళల్లో చెల్లెలే పెళ్లి సంతోషం, గర్వం స్పష్టంగా కనిపిస్తాయి. అతను అప్పుడప్పుడు ఛాయ వైపు చూస్తుంటాడు. ఆమె ముఖంలో కనిపించిన ఆనందం, చిన్నపాటి బాధను అతడు గమనిస్తాడు. పురోహితులు మంత్రాలు చదువుతుండగా వసు రాహుల్ల పెళ్లి తంతు మొదలవుతుంది. జీలకర్ర బెల్లం, కన్యాదానం, మంగళసూత్రధారణ, తలంబ్రాలు, ఇలా ప్రతి ఘట్టం సంప్రదాయబద్ధంగా అద్భుతంగా సాగుతుంది. మంగళసూత్రధారణ సమయంలో రాహుల్ వసు మెడలో మంగళసూత్రాన్ని కడుతుండగా వసు కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు నిండిపోతాయి. ఆ సమయంలో మండపంలో ఉన్నవారు అందరూ అక్షింతలు వేస్తూ నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ఆదిత్య కూడా నిశ్శబ్దంగా ఆ దృశ్యాన్ని చూస్తూ తన చెల్లి ఆనందంగా ఉండాలని మనసులో కోరుకుంటాడు. ఛాయ కళ్ళల్లో కూడా ఆనందం మెరిసినా ఏదో తెలియని చిన్నపాటి బాధ ఆమెను వెంటాడుతూనే ఉంటుంది. పెళ్లి తంతు పూర్తవుతుంది. రాహుల్ మరియు
వసుల జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఆనందం, ఆశీర్వాదాలతో ఆదిత్య వాళ్ళ ఇల్లు కలకలలాడుతుంది. వచ్చిన అతిథులకు విందు ఏర్పాటు జరుగుతుంది. ఆదిత్య, ఛాయాల పెళ్లి వేడుకలో భాగంగా అతిథులను పలకరిస్తూ తిరుగుతుంటారు. వారి మధ్య ఇంకా ఆ మొహమాటం, అసౌకర్యం అలానే ఉంటాయి. ఇంతలో ఆదిత్య ఇంటి పని వాళ్లలో ఒకడైన శ్రీను, ఛాయా లగేజ్ బ్యాగును తీసుకువచ్చిన వ్యక్తి, పరుగు పరుగున ఆదిత్య దగ్గరికి వస్తాడు. అతడు ఉత్సాహంగా కొంచెం ఊపిరి తీసుకుంటూ, సార్ సార్, ఆఫీసు నుంచి రఘు సార్ వచ్చారు సార్, అదిగో అక్కడున్నారు సార్ అంటూ చెప్పిన శ్రీను చూపిన వైపు చూస్తాడు ఆదిత్య. అక్కడ రఘు నిలబడి ఉంటాడు. ఆదిత్య భుజంపై చేయి వేసి, కంగ్రాట్స్ రా ఆదిత్య అంటాడు. దేనికిరా అంటాడు ఆదిత్య ఆశ్చర్యంగా. నువ్వు ఛాయ యాక్టింగ్ ఎరగదీసేశారు కదరా, అద్భుతంగా చేశారు. అయినా డైరెక్షన్ చేసింది నేను కాబట్టి ఇలా ఉంది, లేకపోతే ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయ్యుండును అంటాడు రఘు దూరంగా ఉన్న ఛాయా వైపు చూస్తూ. అసలు అంత బాగా నటిస్తుంది అనుకోలేదు. మిమ్మల్ని చూసిన వారందరూ రియల్ కపుల్ అనుకుంటారా అని నవ్వు ఆపుకోలేకుండా చెబుతాడు ఆదిత్య. రఘుని చేయి పట్టుకుని గట్టిగా పక్కకు లాగి, అరే ముందు ఆ నోటికి తాళం వేయి, ఎవరు అయినా వింటే అని అంటాడు. అరే దేనికిరా భయపడటం, నాటకం బాగా పండింది, నువ్వు ఏం టెన్షన్ పడకు అంటాడు రఘు. ఆదిత్య నిట్టూరుస్తూ మొహంలో ఆందోళనతో, అరే రఘు, ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిందిరా. ఈ పెళ్లితో కాంట్రాక్ట్ ముగిసిందని అనుకున్నాను కానీ అంటాడు. రఘు ఆశ్చర్యంగా, ఏమైందిరా అంటాడు. అదేరా, ఇంట్లో వాళ్ళు, ముఖ్యంగా నాన్నమ్మ, వసు రాహుల్తో పాటు నాకు ఛాయాకు కూడా పెళ్ళయింది కదా అని 2 జంటలకి కలిపి హనీమూన్కి గోవా ట్రిప్ ప్లాన్ చేశారు. టికెట్లు కూడా తీసేశారురా. నాకు ఈ విషయం అస్సలు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అంటాడు. ఆదిత్య మాటలకు రఘు మొహంపై నవ్వు మాయమై ఆశ్చర్యంతో నోరు కప్పలా తెరుస్తాడు. రఘు తన కళ్ళు 2 పెద్దవి చేసుకుని నమ్మలేనట్టుగా, ఏంటి గోవా ట్రిప్, అది 2 జంటలకా? ఇప్పుడు నువ్వు ఛాయ కలిసి వెళ్ళాలా? నువ్వు ఏం మాట్లాడుతున్నావురా అసలు అంటాడు. ఆదిత్య తల పట్టుకుంటూ, అందుకే కదరా నీకు చెప్పేది, నాకు అస్సలు అర్థం కావటం లేదు. ఆమెకు ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా, అగ్నిపర్వతం బద్దలైనట్టే. దయచేసి నాకు హెల్ప్ చేయరా అంటాడు. ఏంటి, ఏం హెల్ప్ చేయమంటావు? ఛాయ బదులుగా నీతో కలిసి నన్ను రమ్మంటావా హనీమూన్కి అని కొంచెం ప్రశ్నార్థకంగా కోపంగా అంటాడు రఘు. ఛ, అలా కాదురా, నువ్వే ఏదో ఒక ఉపాయం చెప్పరా అంటాడు ఆదిత్య. రఘు మరింత సీరియస్గా, అదేంటిరా అలా మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయి పెళ్ళికి నటించటానికి ఒప్పుకుంది, అది కూడా నీ కష్టం చూసి మీ నాన్నమ్మ కోరిక తీర్చటానికి. కానీ హనీమూన్ ట్రిప్ అంటే ఇది మరీ ఎక్కువరా ఆదిత్య. అక్కడ మీ ఇద్దరి మధ్య ఏం జరగకపోయినా తనని అలా ఒక హనీమూన్కి తీసుకువెళ్ళటం కరెక్ట్ కాదు. ఇది పూర్తిగా చాలా తప్పురా ఆదిత్య అంటాడు రఘు. నాకు తెలుసురా, అందుకేగా నీ సహాయం అడుగుతున్నాను. ఏదో ఒక ఐడియా చెప్పరా అంటాడు. ఖచ్చితంగా, నిశ్చయంగా. సారీ సార్, ఒక పెళ్లి విషయంలోనో లేదంటే చిన్నపాటి కష్టం విషయంలోనో నువ్వు హెల్ప్ చేయమంటే ఒకసారి కాదు
100 సార్లు చేస్తాను. కానీ దీనికి మాత్రం నీకు హెల్ప్ చెయ్యలేను. అరే ఆదిత్య, ఒకసారి ఆలోచించు. అసలు ఛాయాతో నేను ఈ విషయం ఎలా చెప్పగలుగుతాను? ఇది నా వల్ల కాదు, నా వల్ల కాదంతే అంటూ రఘు తన మాటను తేల్చి చెప్పి మొహం తిప్పుకుని పక్కకు వెళ్ళిపోతాడు. ఆదిత్య నిస్సహాయంగా ఏం చేయాలో తెలియని స్థితిలో అతని వైపు చూస్తూ ఉంటాడు. దూరంగా ఉన్న ఛాయ కూడా వారిని చూస్తూ ఉంటుంది. రఘు సార్ వచ్చినట్టు ఉన్నారే, అక్కడ ఏదో జరుగుతుందని పసిగట్టినట్లుగా అతడి వైపు నడుచుకుని వస్తుంది. అదే సమయంలో ఛాయ వారి వైపు వస్తూ ఉండటం ఆదిత్య గమనిస్తాడు. ఆమె ముఖంలో ఏదో జరిగింది అన్న అనుమానం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. మరి రఘు ఛాయాకి ఈ విషయాన్ని చెబుతాడా, లేక ఆదిత్యనే స్వయంగా ఛాయాకి చెబుతాడా? మరి ఈ కండిషన్కి ఛాయ ఒప్పుకుంటుందా? కాంట్రాక్ట్లో లేనటువంటి ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఛాయ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరొక చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి నేను మీకు ఆడియో రూపంలో అందించే ఈ స్టోరీస్ అన్నీ కూడా నేను ఓన్గా రాయడం జరిగిందండి. దయచేసి నా కష్టాన్ని అర్థం చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ.